అది కూడా చెప్పారు. స్కాంద పురాణంలో వరణ ఇవ్వటం అంటే ఏంటంటే ఎవరికైనా కొంత ధనం ఇచ్చి మన పేరు చెప్పి వాళ్ళని అన్ని చేయమనాలి. అయితే మాత్రం మనకొస్తుంది. అది కూడా చేయలేని వాళ్ళకి ఇంకోటి చెప్పారు. అదేంటంటే ఏదైనా పుణ్య నది జలాన్ని తీర్థంలా తీసుకోమన్నారు. ఆ యమున, సరస్వతి, గోదావరి ఏదైనా పుణ్య నది ఎవరి ఆధునిక కాలంలో అయితే గంగాజలం అన్ని చోట్ల లభిస్తుంది. ఆ పుణ్య నదీ జలాన్ని స్వీకరిస్తూ ఓం నమో నారాయణాయ అనుకుంటే చాలట ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ గంగా జలాన్ని తీర్థంగా తీసుకుంటూ ఓం నమో నారాయణాయ. గంగనే కాదు, గోదావరి, నర్మద ఏదైనా పుణ్య నదీ జలాన్ని స్వీకరిస్తూ హరినామ స్మరణ చేస్తే స్నానాలు చేసిన ఫలితం, దీపాలు వెలిగించిన ఫలితం, దానాలు ఇచ్చిన ఫలితం ఇవన్నీ వస్తాయని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి చెయ్యగలిగిన వాళ్ళు అన్ని చేయండి. ఈ ప్రత్యామ్నాయం చూడండి. చెయ్యగలిగి కూడా ప్రత్యామ్నాయాలు వెతకకండి. చెయ్యలేకపోతే ఇవి చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఏమి చేయలేని వాళ్ళు మాత్రం కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ ఉండండి. చాలు, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.